నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలో కరేడు గ్రామంలో ఏదైతే ప్రభుత్వం 8,400 ఎకరాలు బలవంత భూసేకరణ చేస్తుంది, అక్కడ ఉండేటువంటి రైతులు మేము ఒక్క రొంత కూడా భూమి ఇచ్చేదానికి సిద్ధంగా లేవు అనేటువంటిది జూలై 4 పబ్లిక్ హియరింగ్ జరిగితే ఏకగ్రీవంగా రైతులందరూ అక్కడ ఉండే ప్రజలందరూ మా భూములేమో మేము వీడి నుంచి ఖాళీ చేయమనేటువంటిది తెలియజేశారు. 17 రకాల పంటలు పండుతున్నాయి. ఏదైతే అక్కడ పంటలు పండుతుంది వేరుశనగ రాష్ట్రానికి అక్కడి నుంచే సప్లై చేస్తారు విత్తనాన్ని. ఓ పక్క మామిడి తోటలు, సపోటా తోటలు, అట్లాగని కొబ్బరి తోటలు, రైతులు ఉండేటువంటి ఏదైతే పెసర, మినుము, వరి ఇలాంటి అనేక రకాల పంటలు అక్కడ పండుతున్నాయి, చామ లాంటి. అయినా రైతులు ఈరోజు ఇచ్చేదానికి సిద్ధంగా లేకపోతే ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది. రాష్ట్రంలో ఉండేటువంటి రైతు సంఘాలు, ఈ జిల్లాలో ఉండే రైతు సంఘాలు, ప్రకాశం జిల్లా మొత్తం 18వ తేదీ కరేడు గ్రామంలో సభ జరుగుతుంది. అందుకే ఇక్కడి నుంచి కూడా చెలో కార్యక్రమాన్ని రైతులు, ఇతర ప్రజా సంఘాల కార్యకర్తలు మొత్తం సుమారు ఒక 1000 మంది నుంచి కదిలి ఆ సభను జయప్రదం చేసేదానికి నెల్లూరు జిల్లా నుంచి కూడా కదులుతున్నారు. అందువల్ల దీన్ని అందరూ ఆహ్వానించాలనేటువంటిది. ప్రభుత్వం వెంటనే ఆ జీవోను రద్దు చేసి రైతులు ఏదైతే కోరుకుంటున్నారో దానికి అనుకూలంగా ఉండాలనేటువంటి సందర్భంగా తెలియజేస్తుంది. కర్రేడు గ్రామంలో చట్ట విరుద్ధంగా, నైతిక విరుద్ధంగా 8,400 ఎకరాలు బంగారు పంటలు పండేటువంటి భూముల్ని ఇండోసోల్ కంపెనీకి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కట్టబెడతా ఉంది. దీన్ని మొత్తం యావత్తు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఆ గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా వ్యతిరేకించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పాలన కాదైన కార్పొరేట్ కంపెనీలకి చంద్రబాబు సీఈఓగా పనిచేస్తున్నాడు. ఇటువంటి చంద్రబాబు లేస్తే మాటలేమో ప్రజలకు చెప్తున్నాడు, కార్పొరేట్ కంపెనీలకి ఈరోజు పూర్తిగా అమ్ముడుపోయి లోకేష్ వీళ్ళిద్దరూ అక్కడ ఆయన మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ వీళ్ళందరూ రాష్ట్రంలో దుర్మార్గంగా తయారు చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద 191,000 ఎకరాలు పరిశ్రమలకు తీసుకొని దాదాపు 50,000 ఎకరాలు కూడా పరిశ్రమలు పెట్టాల. నెల్లూరు జిల్లాలో 60,000 ఎకరాలు పరిశ్రమలకు తీసుకుంటే 20,000 ఎకరాలు కూడా పరిశ్రమలు పెట్టాల. నగ్నమైనటువంటి ఉదాహరణ కృష్ణాపట్నం గ్రామంలో 2006లో రిలయన్స్ వాళ్ళకి 2,700 ఎకరాలు ఇస్తే చుట్టూరు గోడ కట్టి ఈ రోజుకి ఎలాంటి పరిశ్రమ పెట్టకపోగా 17,000 కోట్లు దాని మీద అప్పు తెచ్చుకొని ఉండరు. అంటే ఈ రోజు కార్పొరేట్ సెక్టార్ అంతా కూడా భూములు రైతుల దగ్గర తీసుకోవటం, దాని మీద ప్రభుత్వ బ్యాంకులు ఇచ్చి లోన్లు తీసుకోవటం, ఎకరం పెట్టడం, దీనికి మోడీ, చంద్రబాబు ఒత్తాసు పలకడం ప్రజలందరూ కూడా తీవ్రంగా ఎదుర్కోవాలని చెప్పి రైతు సంఘాల తరపున మేము తెలియజేస్తున్నాం.